హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి నవల స్త్రీ ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు స్త్రీ నవల ధారావాహిక 8వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. పై అధికారులకు కట్టుబడి ఒళ్ళు అమ్ముకోబోతున్న తమ్ముణ్ణి చూస్తుంటే పార్వతికి ఏంటో బాధ కలిగింది. ఇంకా చదివిస్తే ఎంతైనా చదివేవాడు సూరి. కానీ అది ఎలా సాధ్యం? అందరిలా గుమాస్తాగా తన తమ్ముడు ఓ గానుగెద్దు జీవితం గడుపుతాడు. తన భావం వెల్లడి కానివ్వకుండా అత్తవారింటికి పంపే ఆడపిల్లకు నీతులు బోధించినట్టు తమ్ముణ్ణి అనునయంగానే హెచ్చరించింది. జాగ్రత్త సుమా, కొత్తలో కాస్త కష్టంగానే ఉంటుంది. చిరాకు పడకు, తొందరపడి జవాబులివ్వకు. రాగా రాగా అన్నీ నీకే తెలుస్తాయి అంది. సూర్య మాత్రం చాలా హుషారుగా ఉన్నాడు. పెళ్ళికొడుకులా సరికొత్త బట్టలు వేసుకుని ముస్తాబయ్యాడు. అక్కగారి మాటలేవి విన్నట్టే తోచలేదు. మొహానికి పౌడర్ పట్టిస్తూ, మొట్టమొదటి జీతంతో నీకెంత మంచి బహుమతి తెస్తానో చూడవే అక్క అన్నాడు. పార్వతి నవ్వింది. అంత మాట అన్నావు, అదే చాలు. అంటే నీ ఉద్దేశం? కయ్యానికి కాలు దువ్వుతూ లేచాడు. నేనో కృతజ్ఞుణ్ణని అనుమానిస్తున్నావా? బావుంది దెబ్బలాట. బహుమతి అంత విలువ చేసే మాట అన్నావు, అదే చాలన్నాను. తప్పైతే మరెప్పుడు అనన్లే అంది పార్వతి. తప్పున్నారా? ఈసారికి క్షమించాను పో. కొత్తగా ఆఫీస్కు బయలుదేరుతున్న తమ్ముడిని చూస్తూ నించుంది పార్వతి. 7-8 సంవత్సరాల గతం మనసులో కొట్టుకుంది. శరీరం పులకరించింది. తన సంకల్పంలో ఇంత బలం ఉందని, తన ఆత్మవిశ్వాసంలో ఇంత శక్తి ఉందని ఇప్పటికి గాని తెలియలేదు. సాయంత్రం ఇంటికొస్తూనే కుర్చీలో చేరబడిపోయి అలసటగా నిట్టూర్పులు విడవడం మొదలుపెట్టాడు సూర్యం. అక్కాయ్, ఓ గ్లాస్ కాఫీ చుక్కలు తీసుకురావే, జల్దీ. అబ్బో, చాలా అలసిపోయినట్టున్నావే. ఒక్క నిమిషం తాళు నాయనా, ఇదిగో వచ్చే అంటూ కాఫీ చల్లార్చింది పార్వతి. పొడి పొడిగా ఉన్న నుదుట చెమట ఒత్తుకోబోయాడు సూర్యం. కాఫీ నీళ్లు గొంతులో వంపుకుని మరోసారి సుదీర్ఘంగా నిట్టూర్చాడు. ఎంత కష్టం వచ్చి పడిందిరా తండ్రి. ఏం పని చేశావేంటి వాళ్ళ? కయ్యమన్నాడు సూర్యం. రోజంతా గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటే మాత్రం సుఖం అనుకున్నావేంటి? అయితే ఇవాళ ఊరికే కూర్చున్నావన్నమాట. ఇవాళకి ఏం పని చేయొద్దన్నాడే హెడ్ క్లర్క్. మనలో మనమాట. చాలా మంచివాడ్లా ఉన్నాడు. నెమ్మదిగా అతగాన్ని మంచి చేసుకుంటే. హాస్యాలకేం గాని అలా ఎప్పుడూ చెయ్యకు. ఎవరిని ఏ విధంగానూ ప్రాధేయపడడం నేర్చుకోకు. భగవంతుడిచ్చిన అవయవాలున్నాయి, ఆరోగ్యం ఉంది, తెలివితేటలున్నాయి. నీకేం లోటని ఒకరి దయాధర్మాలు అర్థిస్తావు? ఊరికే అన్నానే అక్కయ్య. నాకు తెలుసులే, మా సూరి ఎప్పుడూ నిజాయితీగానే బ్రతుకుతాడు. లే మరి, స్నానం చేసి కాస్త అలా బయటకు వెళ్ళిరా. నా వంట పనేదో చూసుకుంటాను. సూర్యం గొంతు తగ్గించి మరీ అడిగాడు. మనలో మనమాట కూరగాయలేమిటి? మనలో మనమాట కాకరకాయల పచ్చళ్ళే అంది పార్వతి. మొహం చేదు చేదుగా చిట్లించుకుంటూ లేచాడు సూర్యం. మొదటి జీతం తెచ్చాడు సూర్యం. నీకేమైనా కొందామనుకున్నానే అక్కయ్య. ఏం కొనాలో బొత్తిగా తోచలేదు. ఎంతటెంతటి డబ్బు నీకు ఇచ్చేద్దామా అని వచ్చేశాను అంటూ నోట్లన్నీ పార్వతి చేతిలో పెట్టి బుద్ధిగా నించున్నాడు. పార్వతి నవ్వింది. నాకేమైనా కావాలంటే నేనే నీతో చెప్తాలే. నీ ఖర్చులకి ఇది దగ్గరుంచుకో అంటూ 10 రూపాయల నోట్ అందించింది. 10 రూపాయలే? నాకే? అమ్మో! మహాప్రసాదంలో దోసిలు పట్టి అందుకున్నాడా నోటును. అచ్చంగా ఇచ్చేసావు కదూ, మళ్ళా అడగవు కదూ అన్నాడు. చాలేరా నీ అమాయకత్వం నువ్వును. అయితే 3 రోజులకో రూపాయి నాకిష్టం వచ్చినట్టు చెడామడా ఖర్చు పెట్టేసుకోవచ్చన్నమాట. చిన్న సవరణ. సిగరెట్లకి కిళ్ళీలకి నిషిద్ధమా? అన్నమాటే. పోనీ సినిమాలకి? ఓ 2 సినిమాలకి నేనిస్తూ ఉంటాను నెలకి. అన్యాయం, అమానుషం, దురంతం 2 రోజులకు పిక్చర్ రిలీజ్ అవుతున్న ఈ రోజుల్లో 2 వారాలకొకటి చూడమంటావా? ఎంత అరచి గీపెట్టినా ప్రయోజనం లేదురా తమ్ముడు. ఇక మాట్లాడకు. దారుణం. నేను చెమటోడ్చి కష్టించి సంపాదించుకున్నానే. అందుకే తగిన ఖర్చు చెయ్యాలంటున్నాను. కావాలంటే మరో సినిమాకి నీ ఖర్చులో పెట్టుకో. అంతేనా? అంతేరా. ఆశ లేదా? లేనే లేదు. అక్కయ్యా,
కుదురుగా కుర్చీ చూసుకుని కూలబడిపోయాడు సూర్యం. రెండో నెల 10 రూపాయల నోట్ అందుకోలేదు. నీకేం తెలుసక్కయ్యా, ఉద్యోగం కూడా చేస్తున్నావు, టీ నీళ్ళైనా ఇప్పించలేవట్రా అంటూ నన్నెన్ని రాబందులు పీక్కుతుంటున్నాయో నీకు తెలీదు. హోటళ్లకే 7-8 రూపాయలు పోతుంటే ఇక నేనెలా బ్రతకనేంటి అంటూ రాగం తీశాడు సూర్యం. పార్వతి వాదం పెంచకుండా మరో 5 రూపాయల నోట్ అందించింది. సూర్యం, బాధ్యతలు తెలుసుకుంటూ ప్రవర్తిస్తే ఎంత డబ్బు ఖర్చు చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఆఫీసులో పనిచేస్తూ మగవాళ్ల మధ్య మసులుతోన్న నాకు ఏం రీతి రివాజులు తెలియవనుకోకు. కొన్ని నెలలు పోతే రుక్కుని పురుటికి తీసుకురావాలి. మనకు కలిగిందేదో ఇచ్చి పంపించాలి. అందుకోసమే నేను మరీ జాగ్రత్త పడుతున్నాను. నువ్వు అర్థం చేసుకుంటే చాలు అంది. నాకసలేమీ ఇవ్వొద్దులే, ఎందుకు పాఠాలన్నీ చెప్తావు అంటూ చేతిలో నోట్లు బల్ల మీద పట్టేసి బిగదీసు కూర్చున్నాడు సూర్యం. అయితే నీకు అక్కర్లేదన్నమాట. సరే, ఏం చేస్తాను, నేనో చీరన్నా కొనుక్కుంటాను. పార్వతి వాటిని తీసుకునే లోపునే అందుకుని జోబులో పడేసుకుని నవ్వేశాడు సూర్యం. రఘు అప్రయత్నంగా పిలిచిందే గాని అవునో కాదో అన్నట్టు అనుమానంగా చూస్తూ నిలబడిపోయింది పార్వతి. వెళ్లబోతున్న వాడల్లా ఆగి వెనక్కు చూశాడు. రఘుపతే. తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. ఎవరు? పార్వతి. పార్వతి కూడా అంతగానూ విస్తుబోయింది. చేతిలో క్యారియర్ చెట్టు కింద పెట్టి రఘుపతికేసి 2 అడుగులు వేసింది. రఘుపతి కూడా 4 అడుగులు వెనక్కొచ్చాడు. పిలిచానే గాని మళ్ళా ఎవరోనని తటపటాయిస్తున్నాను అంది పార్వతి రఘు మొహం కేసి చూస్తూ. రఘుపతి అప్పటికి కాస్త తేరుకోగలిగాడు. బావున్నావా పార్వతి అనగలిగాడు ప్రయత్నం మీద. బాగానే ఉన్నాను. మా రుక్మిణి 4 రోజుల క్రిందట ప్రసవించింది. ఆఫీసుకి సెలవు పెట్టి ఆస్పత్రికి క్యారియర్ తీసుకొచ్చాను. రుక్మిణి అప్పుడే తల్లయిందా? ఏం పాప? చెప్పనే లేదు కదూ. మగపిల్లాడు పుట్టాడు. తండ్రిలాగా తెల్లగా అందంగా ఉన్నాళ్లే. పోనీ చూసి వెళ్దువు రాకూడదు? తర్వాత చూస్తాలే పార్వతి. అన్నట్టు నువ్వేం పని మీద వచ్చావిక్కడికి? పార్వతి రఘు కళ్ళలోకి గుచ్చి చూసింది. అవి బొత్తిగా కాంతిహీనంగా కనిపించాయి. సుశీల ఇక్కడే ఉంది, చూసి వెళ్తున్నాను పొడి పొడిగా అన్నాడు రఘు. ముందు కాస్త తెల్లబోయింది పార్వతి. ఎవరు? సుశీల అంటే నీ భార్య కదూ? ఆదుర్దాగా అడిగింది. ఈ ఆసుపత్రిలో ఉందా? ఏం జబ్బు చేసింది? నాకంత బాగా తెలీదు, ఏదో కొంచెం సుస్థి చేసింది అన్నాడు రఘు. ఆశ్చర్యంగా చూసింది పార్వతి. భార్యకు వచ్చిన జబ్బేంటో భర్తకు తెలియకపోవడమేంటి? రఘు మాటల్ని బట్టి చూస్తే అతను దేన్ని పట్టించుకున్నట్టు కనిపించింది. మనిషి బాగా మారినట్టున్నాడు. పచ్చని శరీరంతో, సిల్కు బట్టలతో, ఆడపిల్లలాగా నాజూగ్గా, ధనవంతుల బిడ్డలాగా కనిపించే రఘుపతి అతి సామాన్యమైన గుడ్డలతో, కాంతిలేని చూపులతో, ఏదో అర్థం కాని ఉదాసీనతతో విరాగిలాగా ఉన్నాడు. కాసేపు అలా చెట్టు కింద నిలబడదాం, వస్తావా అంది. మౌనంగా అనుసరించాడు రఘుపతి. అయితే మీ అత్తగారి ఊరు ఇదేనన్నమాట. నాకు తెలియనే తెలీదే. ఎప్పుడైనా సుశీలను చూడడానికి వెళ్లేదాన్ని అంది పార్వతి. నీకు బదిలీ అయిందని విన్నాను గాని ఇక్కడ ఉంటున్నట్టు నాకు తెలీదు. అప్పుడప్పుడు ఈ ఊరు వస్తూనే ఉన్నాను చెప్పాడు రఘుపతి. పోనీ ఇప్పటికిలా అనుకోకుండా కలిశాం. కాసేపు ఊరుకుని అడిగింది పార్వతి. నీకేమైనా పిల్లలా రఘు? ఊహు. రఘు తల అడ్డంగా తిప్పాడు. సూర్యం ఏం చేస్తున్నాడు అడిగాడు. బిఏ పాస్ అయ్యాడుగా. 5-6 నెలల నుంచి క్లర్క్గా పనిచేస్తున్నాడు ఈ ఊళ్ళోనే. బావుంది. మీ ఇద్దరికీ ఒక్క ఊళ్ళోనే. మళ్ళా ఇద్దరి మధ్య మాటలు జరగలేదు కొంతసేపు. రఘుపతి తనకై తాను కల్పించుకుని మాట్లాడడం లేదు. అడిగిన దానికి ఏదో చెప్పేసి ముభావంగా ఊరుకుంటున్నాడు. ఉన్నట్టుండి అంది పార్వతి. పద్మజ సంగతి నీకు తెలిసిందా? ఓ ఆంగ్లో ఇండియన్ డాక్టర్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళింట్లో ఎవరికీ ఇష్టం లేదు. అయినా ఇల్లు విడిచి వెళ్ళిపోయి చాలా మంచి పని చేసింది అన్నాడు రఘు. విస్మయంగా చూసింది పార్వతి. అసలు నీకెప్పుడు తెలిసింది? పెళ్లి జరిగినప్పుడే. పేపర్లో పద్మజ ఫోటో నేను చూశాను, సంతోషించాను అన్నాడతను. అదేంటి రఘు, పద్మజ చేసిన పని నీకు నచ్చినట్టుందే? ఎంతో నచ్చింది పార్వతి. జీవితం విలువ పద్మజ బాగా తెలుసుకుంది. మనిషికి కావలసిందేంటో అక్కడే జాగ్రత్త పడింది. మొదటి నుంచి పద్మజ తెలివైందే.
రఘుబాబు పిరికివాడు పారు అనే పద్మజ మాటలు చటుక్కును గుర్తొచ్చాయి పార్వతికి. రఘు జరిగిన దానికి బాధపడుతున్నాడా? తనను తాను విమర్శించుకుంటున్నాడా? మరి పద్మజను సమర్థిస్తున్నాడంటే అర్థం? రఘు మొహం కేసి చూసింది పార్వతి. తన కేసి చూస్తున్న రఘు నెమ్మదిగా చూపులు తిప్పుకుని లేచాడు. వెళ్తాను పార్వతి, నాకు బస్సు వేళవుతుంది. ఇంటికి వెళ్ళిపోతావా? సుశీలకి సుస్థి తగ్గేదాకా ఉండవు? నేనెందుకు? వాళ్ళ పుట్టింటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మాత్రం నువ్వుంటే పర్వాలేదు, మళ్ళా వచ్చి చూస్తాను. వస్తూనే ఉంటానుగా. సాయంత్రం నే వెళ్ళి చూస్తాను. ఏ వార్డులో ఉంది? స్పెషల్ వార్డులో 4వ నెంబర్ గది. మరి నేను వెళ్తాను. చూస్తుండగానే రఘుపతి దూరంగా వెళ్ళిపోయాడు. రఘు కనిపించి మాట్లాడి వెళ్ళిపోవడం అప్పుడే అయిపోయిందా? అనుకోకుండా రఘు కనిపిస్తే మాట్లాడడానికి మాటలే దొరకలేదు. తన గురించి చెప్పనూ లేదు, పార్వతి విషయాలేమీ అడగనూ లేదు. సర్వసామాన్యంగా ఎవరో దారేపోతూ పలకరించుకున్నట్టు జరిగింది సంభాషణ. అయ్యో, ఒక్కసారి ఇంటికైనా రమ్మన్నాను కాదు, ఏది తోచి చస్తేనా? అంతలో వెళ్ళనే వెళ్ళిపోయాడు. క్యారియర్ అందుకుని గేటు దాటింది పార్వతి. ఆలోచిస్తూ రఘు ఎందుకలా దిగులుగా ఉన్నాడు అనుకుంది. తెల్లని దుప్పట్లలో బల్లిలా అంటుకు పడుకున్న సుశీల అసలు మంచం మీద ఉన్నట్టే కనిపించలేదు పార్వతికి. బాగా దగ్గరికి వెళ్ళి మీదికి వంగి నెమ్మదిగా పలకరించింది. సుశీల? 2-3 పిలుపులకు కళ్ళు తెరిచి చూసింది సుశీల. అతి నీరసంగా ఆ కళ్ళలో కాంతి బొత్తిగా ఎలా హరించిపోయిందో అర్థం కాలేదు. అసలే సన్నగా తమలపాకు ఈనలా ఉండే సుశీల పూర్తిగా శల్యమైపోయిందంటే అతిశయోక్తి కాదు. ఆ స్థితిలో ఒక్కసారిగా సుశీలను చూస్తే పార్వతి హృదయం ద్రవించిపోయినట్టయింది. నెమ్మదిగా చెయ్యి పట్టుకుని మళ్ళా పిలిచింది. సుశీల, నేను మీరు మీరు అవును, నేనే సుశీల, పార్వతిని. పెళ్లిలో నువ్వు అత్తవారింటికి వచ్చినప్పుడు వెండి కుంకుమభరణ నా చేతిలో పెట్టారు. పార్వతి కదూ? సంతోషంగా చూసింది సుశీల. పార్వతి జాలిగా నవ్వుతూ, ఎంత జ్ఞాపకం నీకు, అక్కయ్యని మరిచిపోలేదు కదూ అంది. లేదక్కయ్యా, మరిచిపోలేదు. సుశీల మొహం నిండా విషాదం అలముకుంది. మళ్ళా ఇన్నేళ్లకు చూశాను. మీరు ఆ ఊరు నుంచి వెళ్ళిపోయారు కదూ అంది. ఎక్కడికో పోలేదు సుశీల, ఇక్కడే పనిచేస్తున్నాను. మీ పుట్టింటి వారు ఇక్కడ ఉన్నారని నాకు తెలియనే లేదు. నిన్న రఘుపతి కనిపిస్తే, అసలు నీకేంటి జబ్బు? ముందు ఆరోగ్యం సంగతి అడగకుండా మిగతా విషయాలన్నీ మాట్లాడడం తనకే ఎబ్బెట్టుగా తోచి ప్రసక్తి మార్చింది పార్వతి. సుశీల ఏమీ జవాబు చెప్పలేదు. వాళ్ల తాలూకా మామగారు ఒక ఆవిడ బల్ల మీద కూర్చుని అంతా వింటూనే ఉంది. పార్వతి అడిగిన దానికి తనే కలగ చేసుకుని, అయ్యో, ఏం జబ్బని చెప్పమంటావు తల్లి, 2-3 ఏళ్ల నుంచి ఇలా సుస్థీలతోనే బాధపడుతోంది. ఎన్నడూ లేనిది మాయదారి పెళ్ళయ్యాకే హిస్టీరియా తెగులు పట్టుకుంది. అది అలా ఉండగా ఓసారి కడుపు పోయింది. మొన్న పిల్లాడు పుట్టి ఓ నెల్లాళ్ళు బ్రతికే పోయాడు. వాడు పోయాక ఇది బొత్తిగా తెగుళ్ల పాలైపోయింది. 100ల కొద్దీ రూపాయలు విరజమ్ముతున్న మందుల దారి మందులది, తెగుళ్ల దారి తెగుళ్లదే అవుతోంది. తిండి తిప్పలు లేవు. అసలు తెగులే లేదంటున్నారు డాక్టర్లు. ఏం చెప్పమంటావమ్మా, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అంటూ కళ్ళొత్తుకుంది. పార్వతి విస్మయంగా సుశీల కేసి చూసింది. నీరసంగా చూస్తూ అలాగే పడుకుని ఉంది సుశీల. మా అమ్మగారు చెప్పిన సంగతులన్నీ ఏంటో సరిగ్గా అర్థం కానేలేదు పార్వతికి. సుశీలకు పిల్లాడు కూడా పుట్టిపోయాడా? రఘుపతిని అడిగితే ఆ మొక్కే చెప్పలేదే. అసలు రఘు ఏం చెప్పాడు గనక పెళ్ళానికి జబ్బేంటో తనకు తెలియదన్నాడు. కళ్ళలో ప్రాణాలు పెట్టుకు బతుకుతున్న దాన్ని వదిలిపోయాడు. ఇద్దరికీ సరిగా కుదరడం లేదా ఏంటి? ఉలిక్కి పడింది పార్వతి. ఆ కళ్ళలో ఏ భావమో వ్యక్తం కావడం లేదు. జబ్బు పడ్డ మనిషి ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఏం మాట్లాడాలో, ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. మా అమ్మగారితోనే సంగతులన్నీ అడిగి తెలుసుకుంటూ కూర్చుంది చాలాసేపు. చీకటి పడుతోంటే, వెళ్ళొస్తాను సుశీల, నువ్వేం బాధపడకు, అదే తగ్గిపోతుంది అంటూ లేచింది. అప్పుడప్పుడు వస్తూ ఉంటావా అక్కయ్య? ఆశగా చూసింది సుశీల. తప్పకుండా వస్తానమ్మా, మా రుక్కు ఇక్కడే ఉందిగా. అంతలోనే తన పొరపాటు తెలుసుకుని, రుక్కు లేకపోతే ఏంలే, నిన్ను చూడడానికి తప్పకుండా వస్తూ ఉంటాను, మరి వెళ్ళిరానా అంటూ మరోసారి ధైర్యం చెప్పి బయటకొచ్చింది. సుశీల విషయంలో మాత్రం
ఏదో అర్థం కాని అనుమానం పాములా పెనవేసుకుంది గుండెల్ని. రఘు అంటే సుశీలకు ఇష్టం లేదా? రుక్కును ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకుపోయిన పార్వతి తరచూ వెళ్ళి సుశీలను చూసి వస్తూనే ఉంది. సుశీల ఒక్క జబ్బుతోనే కాకుండా ఏదో దిగులుతో కూడా తీసుకుంటుందన్న విషయం కనిపెట్టడానికి అట్టే కాలం పట్టలేదు. నిజంగానే రఘు అంటే సుశీలకు ఇష్టం లేదేమో అనుకుంది. సుశీల, నిన్నొక మాట అడగనా? మరెంతో కాలం తనలో తపన భరించలేకపోయింది పార్వతి. మనసులో మాట అడగాలని నిరీక్షిస్తున్న పార్వతికి మంచి అవకాశమే చిక్కింది. సుశీల ఆరోగ్యం కాస్త కుదుటపడింది. రోజంతా పడుకుని ఉండకుండా కాసేపు లేచి తిరుగాడుతుంది. ఆసుపత్రి నుంచి విడుదలయ్యి ఇంటికొచ్చింది. విశాలమైన మేడలో సుశీలకు ప్రత్యేకమైన సదుపాయాలు, అపురూపంగా చూసుకునే తల్లి తండ్రి, కనుసన్నల వెంట పరిగెత్తే పని మనుషులు, అంతులేని భోగభాగ్యాలతో తులతూగే సుశీల దిగుళ్లతో కృషిస్తుందంటే అది దాంపత్య విషయం కాకపోతే మరేమై ఉంటుంది? అసలు మొట్టమొదటే తనకంత ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేసుకుంది? దౌర్భాగ్యం కాకపోతే రఘుకు సుశీల వల్ల కూడా సుఖం లేదా? సాయంత్రం వేళ నీరెండలో మల్లెపందిరి కింద కుర్చీ వేయించు కూర్చుని ఏవో పుస్తకాలు తిరగేస్తుంది సుశీల. కోలుకుంటున్న ఆరోగ్యంతో ఆమె చిరునవ్వులో కాస్త జీవం తొణకిసలాడింది. రా అక్కయ్యా అంటూ ఎదురు వచ్చి ఆహ్వానించింది పార్వతిని. పార్వతి కూడా మరో కుర్చీలో కూర్చుంటూ కాసేపు కాలక్షేపంగా మాట్లాడి చివరికి మనసులో మాట కాస్త వెల్లడి చేసింది. సుశీల, నిన్నొక మాట అడగనా? కళ్ళు తిప్పి సామాన్యంగా చూసింది సుశీల. అదో మాదిరిగా నవ్వుతూ అంది. ఏం మాట అడుగుతావు? నువ్వేమీ అనుకోనంటే ఎన్ని మాటలైనా అడుగుతాను. ఏమీ దాచుకోకుండా మనస్ఫూర్తిగా జవాబులు చెప్పాలి. అడగనా మరి? మాట్లాడలేదు సుశీల చాలాసేపు. నాతో ఇంత ప్రేమగా మాట్లాడేది నువ్వొక్కదానివే అక్కయ్యా. నువ్వేదడిగినా నా హృదయపూర్వకంగా చెప్పగలననుకుంటున్నాను అంది. మీ దాంపత్య రహస్యాలు కూడానా? అంది పార్వతి. విస్మయంగా చూసింది సుశీల. అంటే? మరేమీ అనుకోకు సుశీ. నా అనుమానాలు నివృత్తి చేసుకుంటే గాని ఈ బాధ తగ్గదనిపిస్తోంది. మా రుక్కు ఒకటి నువ్వొకటి కాదు నాకు. నువ్వెందుకో సంతోషంగా లేవు. ఎప్పుడూ ఏదో దిగులుతో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నావు. అవునంటావా? సుశీల సంశయిస్తూనే ఒప్పుకుంది. నీకలా కనిపిస్తే నేనెలా కాదనగలను అక్కయ్యా? అయితే నీకు రఘుబాబంటే ఇష్టం లేదా? పోనీ ఈ పెళ్లి చేసుకోవడం మానలేకపోయావా? అక్కయ్యా విభ్రాంతిగా చూస్తూ అంది సుశీల. నాకు ఆయనంటే ఇష్టం లేదు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎలా తెలిసింది నీకు? కాస్త చురుగ్గా చూసింది. కంగారు పడింది పార్వతి. అబ్బే, నాకెవరూ చెప్పలేదు సుశీ. నాకు సరిగ్గా తెలియదు కూడాను. ఊరికే అలా అనుకున్నాను. నువ్వేదో బెంగతో బాధపడుతున్నావని, మీ ఇద్దరికీ కలియడం లేదేమోనని ఊహించాను. రఘుపతి నాకు తెలుసు. అతని ఇష్టపడే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. పోతే నువ్వు... నా మాట అలా ఉంచక్కయ్యా. ఆయన ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకున్నారా? అంది సుశీల. ఎందుకు కాదు? తల్లి తండ్రి కుదిర్చిన సంబంధం. సంతోషంగానే పెళ్లి చేసుకున్నాడు. లేదక్కయ్యా, లేదు. ఆయన గురించి నీకేమీ తెలీదు. ఆయనకి నేనంటే బొత్తిగా ఇష్టం లేదు. ఆనాటికి ఈనాటికి నేను ఆయనకి ఇష్టం కాలేకపోతున్నాను. అయోమయంగా చూసింది పార్వతి. నిజమక్కయ్యా, ఇంతవరకు వచ్చాక నీతో అంతా చెప్పేసుకోవాలనిపిస్తోంది. నా మనస్సైనా తేలిక పడుతుంది. నా మాట నమ్మవా? అంది సుశీల. నమ్మలేనట్టు చూసింది పార్వతి. రఘుకి నువ్వంటే ఇష్టం లేదని ఎలా తెలుసు నీకు? ఎంత అమాయకంగా అడుగుతున్నావక్కయ్యా. నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడో లేదో నేను తెలుసుకోలేనా? నా సాహచర్యం ఆయనకు కావాలో లేదో నాకు అర్థం కాదా? నన్ను ఆయన కోరి పెళ్లి చేసుకోలేదని, నేను ఆయన్ని సంతోషపెట్టలేనని తెలుసుకోవడానికి ఒక్క నెల రోజులైనా పట్టలేదు. ఆనాటి నుంచి నా దురదృష్టానికి కుళ్ళిపోతూనే ఉన్నానక్కయ్యా. సుశీల గొంతు భారమై కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పార్వతి మృదువుగా సుశీల చెయ్యి పట్టుకుంది. ఇలా బాధపడుకు సుశీ. అసలు సంగతేంటో నాకు సరిగ్గా చెప్పవు? ఇంకా ఎలా చెప్పను? ఆయన మనస్సు నాకేనాడో తెలిసిపోయింది. అదే అడుగుతున్నాను. ఎలా తెలిసింది? రఘు నిన్ను బాధ పెట్టేవాడా? బాధ కాకపోతే ఏంటి?
ప్రత్యేకంగా నన్ను కొట్టి తిట్టి ఏనాడూ బాధ పెట్టకపోయినా అంతకన్నా ఘోరంగానే ప్రవర్తించారు. నేనంటూ ఒక మనిషిని ఆయన జీవితంలోకి వచ్చానన్న సంగతే ఆయన పట్టించుకోలేదు. భార్యగా నా నుంచి పొందగలిగే సుఖాలను వేటినీ ఆయన లక్ష్య పెట్టలేదు. మా ఇద్దరికీ పెళ్లి ఎందుకయిందో ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఈ గడిచిన కాలంలో ఒక్క గంట సేపు కూడా మేమిద్దరం ఆప్యాయంగా మాట్లాడుకోలేదంటే నమ్ముతావా అక్కయ్య? ఉదయం లేచింది మొదలు ఆయన ధోరణి ఆయనది, నా కాలక్షేపం నాది. నా కష్ట సుఖాలెన్నడూ అడిగి తెలుసుకోనూ లేదు, ఆయన మంచి చెడ్డలు నాతో చెప్పనూ లేదు. మా ఇద్దరికీ మానసికంగా ఏ విధమైన బంధమూ లేదక్కా. నిట్టూర్పు విడిచి మళ్ళా చెప్పడం మొదలుపెట్టింది సుశీల. ఆయన ఎప్పుడూ ఎందుకంత ఉదాసీనంగా ఉంటారో అర్థం కాదు. ఏదో పోగొట్టుకున్నట్టు వెర్రిగా ఎటో చూస్తూ బాధపడుతూ ఉంటారు. ఎందరున్నా తనకెవరూ అక్కర్లేదన్నట్టు నిర్లక్ష్యం చేస్తారు. ఆయన్నెలా కనిపెట్టుకు ఉండాలో ఎవ్వరికీ అర్థం కాదు. సుసి, రఘు మనసు సంతోషపెట్టడానికి ఏవైనా ప్రయత్నం చేశావా? అన్ని విషయాల్లోనూ నీకై నీవే కలగజేసుకుని అతన్ని అంటిపెట్టుకు తిరగరాదా? మనుషులందరూ ఒక్కలా ఉండరమ్మా. వాళ్ల కోరికలు కూడా ఒక్కలా ఉండవు. రఘు మంచివాడు కాదని ఎవ్వరూ అనలేరు. కాకపోతే అతనిలోనూ కొన్ని బలహీనతలుండవచ్చు. వాటికతడు లొంగి తిరుగుతోంటే నీ దారిన నువ్వు వదిలేసి ఊరుకుంటావా? ఆలోచించు సుశీల. లేదక్కా, నీకు సిగ్గు విడిచి చెబుతున్నాను. ఆయనకి ఎంతో సన్నిహితం కావాలని ప్రయత్నిస్తాను. ప్రయోజనం ఉండదు. నాకై నేను దగ్గరికి వెళితే తప్పకుండా ఆదరిస్తారు. కానీ అందులో నాకు తృప్తి దొరకదు. నా మీద కోరిక లేని ఆయనని విసిగిస్తున్నానేమో అన్న బాధ నా మనసులో మొలకెత్తుతోంది. ఎన్నోసార్లు దుఃఖం ఆపుకోలేక ఆయన గుండెల మీద తల అంచుకుని ఏడ్చాను. తాత్కాలికంగా నన్ను బుజ్జగించిన తర్వాత మరి మార్పు కనిపించదు. ఎందుకు నన్నంత అసహ్యించుకుంటారు? నేనంటే మీకు ఇష్టం లేదా? నిజం చెప్పండి అని అడిగితే అమాయకంగా చూస్తూ, నిన్ను అసహ్యించుకుంటున్నానా? అదేం మాట సుశీల, నువ్వేం తప్పు చేశావని? నువ్వంటే నాకు ఇష్టం లేకపోవడం ఏంటి? భార్య అంటే భర్తకి ఇష్టం ఉండదు అంటారు. ఇది ధోరణి. నేను తప్పు చెయ్యను కాబట్టి అసహ్యించుకోరు, భార్యను కాబట్టి ఇష్టపెట్టుకుంటారు. ఇలా నిబంధనల ప్రకారం సాగిస్తారు సంసారం. నేను తననెంత ఆరాధిస్తున్నానో అది ఆయనకి ఇప్పటికీ తెలిసినట్టు లేదు. అనారోగ్యంతో ఎన్నాళ్లు తీసుకున్నా ఒక్క ఉత్తరం ముక్క కూడా వ్రాయరు. వ్రాసినా నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అంటూ పొడి పొడిగా గిలికి పారేస్తారు. నా ఆరోగ్యం కాపాడవలసింది మీరు కానీ నేను కాదు అని ఏడవాలనిపిస్తుంది నాకు. బాబు పుట్టినప్పుడు చూడడానికి వస్తే బాబు చాలా ముద్దుగా ఉన్నాడు కదూ అన్నాను. అవును, పిల్లలు ముద్దుగా ఉండరు అన్నారు తనకేమీ పట్టనట్టు. పసిపిల్లలు ముద్దుగా ఉంటారన్న సంగతి తెలుసు కాబట్టి మా బాబు కూడా తండ్రికి ముద్దుగానే కనిపించాడు గాని మరే విధమైన అనుభూతి కలగలేదన్నమాట. నా భార్య, నా కొడుకు అన్న తపనే కనిపించలేదాయనలో. తామరాకు మీద నీటి బొట్టు తొణకిసలాడినట్టు ఈ సంసార బంధాన్ని అంటి అంటకుండా కాలం గడుపుతున్నారు. ఆగింది సుశీల. వింటున్న పార్వతి నిట్టూర్చింది. ఏం చెప్పడానికి తోచకుండా ఉంది సుశీ. ఇదంతా నా దురదృష్టం అక్కయ్య. ఒకరు సమర్థించగలగడానికి ఏమీ లేదు. నా బాబునైనా చూసుకు కాలం గడుపుదామనుకుంటే ఆ అదృష్టం కూడా లేకుండా చేశాడు భగవంతుడు. దాంపత్య సుఖానికి నోచుకొని వ్యక్తులకి శాంతి ఉంటుందంటావా? తన దారి తనది, నా దారి నాది. ఈ అనారోగ్యాలతో నెలల తరబడి పుట్టింటే ఉండిపోవలసి వస్తోంది నాకు. నా కోసం ఒక్క వారం రోజులు ఉండమన్నా ఆయన ఇక్కడ ఉండలేరు. నేను ఉన్నా లేకపోయినా ఆయన ఒంటరే. ఆ ఒంటరితనమే కావాలి తనకి. వింటున్న కొద్దీ చాలా బాధ కలిగింది పార్వతికి. కానీ అక్కయ్య, నాకు ఒక్కటే అనుమానం. ఇంత ఇష్టం లేకుండా నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? ఇష్టమైన మరో అమ్మాయినెవరినైనా చేసుకుంటే ఇద్దరూ సుఖంగా ఉండేవారు కదూ? సుశీల, ఆవేశంగానే అంది పార్వతి. ఇష్టాయిష్టాలు ఆలోచించుకోవలసింది వివాహానికి ముందే గాని తర్వాత కాదమ్మా. ఇష్టాయిష్టాలు నిర్ణయించుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళసలు ఇలాంటి అన్యాయాలకి తలపడరు అంది పార్వతి. విస్మయంగా చూసింది సుశీల. తన గాథ వింటే పార్వతక్కయ్యకు జాలి వేస్తుందా? దీనంగా చూస్తూ అంది. ఇన్నాళ్ళు ఈ బాధని గుండెల్లో దాచుకుని గుండెల్ని ఆరబెట్టుకున్నాను. నీలా ఇంత చల్లగా అడిగి అర్థం చేసుకున్న వాళ్ళు కూడా కనిపించలేదు.
చెప్పుకుని ఏడవడానికి. ఇక మరెప్పుడూ ఏడవకు సుసి. సంసార జీవితంలో చివరి క్షణం వరకు గెలుపు కోసమే ప్రయత్నించాలి. ఆశతోనే నిరీక్షించాలి. జరిగిందేదో జరిగింది. నీ ప్రయత్నాలు నువ్వు మానకు. రఘుబాబు బొత్తిగా అమాయకుడు. నువ్వు కాకపోతే అతన్ని ఎవరు క్షమిస్తారు? తల్లి మాట వినని పసిపాపని ఎలా బుజ్జగిస్తావో అంతకన్నా ఎక్కువగా రఘుని చూసుకోవాలి నువ్వు. అతను ఎండమావుల కోసమే వెతుకుతున్నాడని నీ సన్నిధిలో తప్పితే మరెక్కడా శాంతి దొరకదని తెలియచెయ్యాలి. ఓర్మికి సహనానికి ఆకారమైన స్త్రీ హృదయంతో మంచి కోసమే ఎదురు చూడాలి నువ్వు. అక్కయ్యా, నిన్ను ఓదార్చడానికే కేవలం ఈ మాటలు చెప్పడం లేదు సుసి. నీ బాధ అర్థం చేసుకుని హృదయపూర్వకంగా ఈ సలహా ఇస్తున్నాను. నీ పరిస్థితిలో చిక్కుకుంటే నేను అదే చేస్తాను. నువ్వెప్పుడూ ధైర్యం కోల్పోకు. సాధ్యమైనంత ఎక్కువ కాలం నీ భర్త దగ్గరే గడుపు. అతన్ని ఎందుకు మార్చుకోలేననే పట్టుదలతో ప్రయత్నిస్తే నీకేదీ అసాధ్యం కాదు. పౌరుషాలకి పంతాలకి మించిపోయిన పరిస్థితి నీది. అతన్ని సుఖపెట్టి నువ్వు సుఖపడాలి అన్నది ఒక్కటే నీ ధ్యేయం. పార్వతి కళ్ళు చెమరుస్తుంటే చటుక్కున తుడుచుకుంది. భారం తీరిన గుండెలతో, కాంతులీనే చూపులతో చిత్తరువులా కూర్చుంది సుశీల. వస్తాను సుసి, చాలా పొద్దుపోయింది. ఇంటి దగ్గర చంటి పిల్లవాడు. వస్తానమ్మా అంటూ లేచిన లేవడమే మరేమీ వినిపించుకోకుండా వెళ్ళిపోయింది పార్వతి. సుశీల రఘుపతిని గురించి చెబుతుంటే పార్వతి అంతరంగం భరించలేని క్షోభతో ఎంత అల్లకల్లోలమైందో సుశీలకేం తెలుసు? కూతురు పుడితే పార్వతి పేరు పెడతానన్నావు, మరి కొడుకుని కన్నావే అంటూ చెల్లెలితో హాస్యమాడాడు సూర్యం. బావుంది, పుడితే పెట్టుకుందామనుకున్నాను. నేనేం దేవుణ్ణా ఏంటి? మూతి 3 వంకర్లు తిప్పింది రుక్మిణి. అబ్బా ఊరుకోండర్రా, మీ వాదాలు మీరును అంటూ విసుక్కుంది పార్వతి. 3 నెలల బాబిగాడు ఊకొడుతూ దీపాల వెలుగు చూసి కేరుతూ పండులా ఆడుకుంటున్నాడు. వాడికి తగ్గ పేరే కుదరడం లేదు. పృథ్వీలో ఉన్న పేర్లేవి పనికిరాదంటుంది వాళ్ళమ్మ. అక్కయ్య, దీని మాటలు నిజమనుకున్నాం గాని దీనికి కూతురు పుట్టినా నీ పేరు పెట్టదే. తీరా ఇంతవరకు రానిచ్చి పార్వతీ పేరేంటి చెత్త అనేదే సుమీ అన్నాడు సూర్యం. ఒరేయ్, నువ్వు నన్నెందుకలా ఆడిపోసుకుంటావు? నాకిష్టమైతే పెట్టుకుంటాను, లేకపోతే లేదు. అదేం రూలా ఏంటి? ఈ కాలంలో అంత పాత పేర్లు ఎవరు పెట్టుకుంటున్నారు అసలు? అంది రుక్కు. పార్వతి మనసు చివుక్కుమంది. ప్రశాంతంగానే అంది. అర్థం లేకుండా పోట్లాడుకుంటున్నారర్రా మీరు. మీరు పెడతానన్నా నా పేరు పెట్టనివ్వను. ఇంతోటి అదృష్టవంతురాలి పేరు ఆ పసివాళ్లకు కూడా అంటగట్టాలా? ఈ ఆనవాయితీ వస్తే వాళ్ళు మాత్రం సుఖపడతారు. పార్వతి అంత సౌమ్యంగా మాట్లాడినా ఆ మాటల్లో దాగి ఉన్న నిష్ఠూరం ఇద్దరికీ అర్థమైంది. రుక్మిణి పిల్లాడి దగ్గరకు వెళుతున్న నెపం మీద లేచిపోయింది. సూర్యం ఏదో పుస్తకం తెరుచుకుని దీక్షగా చదవడంలో మునిగిపోయాడు. వాతావరణం బొత్తిగా అంత ఉదాసీనం కావడం నచ్చలేదు పార్వతికి. చిన్నవాళ్ళేదో హాస్యాలు ఆడుకున్న దానికి తను పట్టించుకుని బాధపడడం అవివేకం అనిపించింది. నేనేం సుఖపడ్డాను అని దెప్పేసరికి పాపం వాళ్ళిద్దరూ చిన్నబుచ్చుకున్నారు. పెద్దదానికి తనకే లేని వివేకం వాళ్లకెక్కడిది? తోడబుట్టిన వాళ్ళిద్దరి మీద అభిమానం ముంచుకొచ్చింది పార్వతికి. రుకు, వాణ్ణి కాసేపు ఇలా ఇవ్వవే, ఎత్తుకుంటాను అంది ఉల్లాసంగా గొంతు మార్చుకుని. పాలు తాగుతున్నాడక్కయ్యా. రుక్మిణి పిల్లాడికి పాలిస్తుంటే పార్వతికేంటో సిగ్గు వేస్తుంది. ఏదో పనిలో మునిగిపోయినట్టు ఆ పరిసరాలకైనా వెళ్లకుండా దూరంగా తచ్చాడుతుంది. రుక్కుకు మాత్రం అలాంటి సిగ్గేమీ ఉన్నట్టు లేదు. తనతో మాట్లాడుతూనే కొంగు అడ్డం పెట్టుకుని పాలిస్తూ కూర్చుంటుంది. ఎంతైనా రుక్కు పెద్దదానిలాగా మారిపోయింది. తాగేశాడే రుక్కు? మళ్ళీ అడిగింది పార్వతి. నిద్రపోతున్నాడక్కయ్యా, పడుకోబెట్టాను. నాకిమ్మన్నాను కదే. నిష్ఠూరం తెలిసేలాగే అంది పార్వతి. పాలు తాగేసరికి కళ్ళు మూతలు పడిపోయాయి వాడికి. అయినా ఇప్పుడే ఎత్తుకు తిప్పితే పాలన్నీ కక్కేసుకుంటాడక్కయ్యా. ఉయ్యాల దగ్గరికి వెళ్ళబోతున్న పార్వతి ఆగిపోయింది. సరేలే, పడుకోనియ్యి అంటూ మళ్ళా కుంపటి దగ్గర కూర్చుంది. తెల్లగా పెద్ద పెద్ద కళ్ళతో ఒత్తు జుత్తుతో బొద్దుగా ఉండే బాబుని ఎత్తుకు తిప్పుతుంటే పార్వతికేంటో శరీరం పులకరించినట్టు ఉంటుంది. గుప్పిళ్ళు గాలిలోకి విసురుతూ కాళ్ళు కొట్టుకుంటూ బోసిబోసిగా నవ్వుతూ అంతలోనే ఏడ్చేసేవాణ్ణి చూస్తుంటే వాడు శాశ్వతంగా తనకు కావాలనిపిస్తుంది. ఉయ్యాల్లో నిశ్చింతగా నిద్రపోతున్నవాణ్ణి ఘడియ ఘడియకు వెళ్ళి చూస్తూ వాడెప్పుడు లేస్తాడా అన్నట్టు కాచు కూర్చుంది పార్వతి.
వాడు నిద్రలోనే నవ్వుతూ కమ్మటి కలలు కంటూ గంటకు పైగానే పడుకున్నాడు. ఉన్నట్టుండి ఉలిక్కిపడి లేచి కెవ్వుమని గుక్క పెట్టాడు. నుదురు తలుపుకి కొట్టుకున్నా లెక్క చేయకుండా పరిగెత్తింది పార్వతి. పిల్లవాణ్ణి అందుకుంది. రుక్మిణి కూడా కంగారుగా పరిగెత్తుకొచ్చింది. ఇలా ఇవ్వక్కయ్యా. పర్వాలేదే, నేను ఊరుకోబెడతాను అంటూ వాణ్ణి పొత్తిళ్లలో వేసుకుని, ఊరుకోరా బాబూ, ఊరుకోరా. ఏ, ఎందుకురా గుక్కపట్టావు, నిన్నెవరేమన్నారు అంటూ సముదాయించడం ప్రారంభించింది. వాడి రాగం తగ్గలేదు సరికదా, శృతుల వారీగా హెచ్చసాగింది. రుక్మిణి ఉండబట్టలేక, వాడలా ఊరుకోడక్కయ్యా, ఇందాక కడుపు నిండకుండానే నిద్రలో పడ్డాడు, ఆకలి వేస్తున్నట్టుంది, ఇలా ఇచ్చేయి, ఒక్కసారి అడ్డం వేసుకుంటాను అంటూనే కొడుకును అందుకుని కొంగు అడ్డం పెట్టుకుని పాలిస్తూ కూర్చుంది. వాడి ఏడుపంతా ఏమైందో కిమ్మనకుండా తల్లి గుండెల్లో దూరాడు. పార్వతి ఎంతో అవమానపడిపోయిన దానిలాగా కిన్నురాలైపోయింది. అవును, వాణ్ణి ఎత్తుకునే అర్హత తనకెక్కడుంది? వాణ్ణి ఊరడించడానికి తన దగ్గర ఏముంది? ఉత్త మాటలతోనే కడుపు మంట చల్లారుతుందా? తల్లి కాలేని తనకు బిడ్డల మీద మమకారం మాత్రం దేనికి? అందరి భోజనాలు ముగిశాక వంటిల్లు సర్దుకుని బయటకొచ్చింది పార్వతి. కిలారుమని నవ్వుతూ కాళ్ళు చేతులు ఆడిస్తూ దీపం కేసి చూస్తున్న పసివాణ్ణి చూస్తే మళ్ళా ఆశ రేగింది పార్వతిలో. రుక్కు, ఈ రాత్రి కాసేపు వీడిని నా పక్కలో పడుకోబెట్టుకుంటానే అడిగింది పార్వతి. వాడేడిస్తే నీకు గమ్మున మెలకు వస్తుందా అంది రుక్కు. ఎందుకు రాదు, నేనంత మొద్దు నిద్రపోతానా ఏంటి? పోనీ వాడేడుస్తుంటే నువ్వు లేస్తావుగా అంది పార్వతి. ఏమో, దూరంగా పడుకుంటే నాకు కూడా మెలకువ రాదేమో అక్కయ్య. అయినా బొత్తిగా పసివాడు, నీకు అలవాట్లేక ఏ కాలో చెయ్యో వాడి మీద వేసేస్తే నవ్వుతూనే అంది రుక్మిణి. పార్వతి మళ్ళా మాట్లాడలేదు. పక్క సర్దుకుని తల క్రింద చెయ్యి పెట్టుకుని నిశ్శబ్దంగా పడుకుంది. రామం వచ్చాడు భార్యను తీసుకెళ్లడానికి. పసివాడికి అరతులం గొలుసు, అరతులం ఒత్తులు, వేళ్లకు 2 ఉంగరాలు చేయించే ఉంచింది పార్వతి. రుక్మిణికి 4-5 చీరలు కొంది. 2 బిందెలు చలిమిడి, ఓ మణుగు మిఠాయి, ఓ కుంచెడు సున్నిపిండి, పసుపు, కుంకం అన్నీ తయారు చేయించింది. రుక్మిణికి మాత్రం ఏమంత సంతోషం కలిగినట్టు కనిపించలేదు. ప్రయాణం అన్న దగ్గర నుంచి మాట పలుకు లేకుండా ముభావంగానే తిరుగుతుంది. పార్వతి గబుక్కున్న జ్ఞాపకం వచ్చి పెట్టి తెరిచి ఓ 5 రూపాయల నోటు తీసింది. గదిలోకి వెళ్లబోయిందల్లా ఆగిపోయింది. చాలే ఊరుకుందు విసుక్కుంటున్నాడు రామం. ఊరుకోవడమేంటి? మా అమ్మ ఉంటే ఇలాగే చేసేదా? ఇద్దరూ కలిసి 300కి పైగా సంపాదించుకుంటున్నారు. లింగు లింగుమంటూ ఓ తులం సింగినాదం కొని నూలు దారంలా గొలుసు, చీపురు పుల్లల్లా ఒత్తులు పామించింది. ముష్టి నగలు ఎవడికి కావాలి? అక్కర్లేదని చెప్పేస్తాను. ఛీ, నువ్వు మనిషివి కాదు. వదిన వింటే ఎంత బాధపడుతుంది? బాధ ఎందుకు పడుతుంది? సిగ్గు తెచ్చుకుంటుంది. చిన్నదాన్నని నా ముద్దు ముచ్చట్లేమైనా తీరి చస్తున్నాయా? నేనెంత బాధపడుతున్నానో ఎవడికి తెలుసు? ఏడుస్తున్న స్వరం. పార్వతి తల గిర్రున తిరిగింది. ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయింది. తూలుకుంటూ తూలుకుంటూ పెరట్లోకి పోయి చీడీల మీద కూలబడి అమ్మా అంటూ బావురు మంది. నువ్వే ఉంటే నాకీ నింద వచ్చేది కాదమ్మా, నీ దగ్గరకు నన్ను కూడా తీసుకుని పో అమ్మా అంటూ ఆకాశంలోకి చేతులెత్తి కనిపించని అమ్మ కోసం ఆక్రోశించింది పార్వతి. ఏడ్చి ఏడ్చి చటుక్కున చెంపలు తుడుచుకుంటూ లేచింది. సూర్యం, ఒక్కసారి ఇలారా అంటూ గావుకేక పెట్టింది. అప్పుడే ఇంట్లోకి వస్తున్న సూర్యం, ఎందుకక్కయ్యా అంటూ దగ్గరకొచ్చాడు. సీతమ్మ మామని అడిగి నేనిమ్మన్నానని ఓ 25 రూపాయలుంటే తీసుకురా, తొందరగా వెళ్ళిరా, ఇంకా భోజనాలు అవి అవ్వాలి, బండికి వేళవుతుంది. ఎందుకక్కయ్యా, ఇప్పుడు డబ్బెందుకు? వాళ్ళకి ఛార్జీలకి మన దగ్గర ఉందిగా. ఎదురు ప్రశ్నలు వెయ్యక వెళ్ళిరా. సూర్యానికి చిన్నతనం అనిపించింది. కోపం కనిపించనీయకుండా, ఆ మామ రూపాయికి బేడ చొప్పున వడ్డీ తీసుకుంటుంది తెలుసా అన్నాడు. తెలుసు తెలుసు, అన్నీ తెలిసే చెప్పాను. తీక్షణంగా చూసింది పార్వతి. సూర్యం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. భోజనాలు ముగిశాయి. ఎవరి మట్టుకు వాళ్ళు ముభావంగా ఉన్నారు. రామం గదిలో కూర్చుని తమలపాకులు నములుతుంటే గుమ్మం దగ్గరకు వెళ్ళి పిలిచింది పార్వతి. రామం అని. ఏం వదినా, పిలిచావా? గుమ్మంలోకొచ్చాడు రామం. గంట కిందటే కొంగున కట్టుకున్న 5 రూపాయల నోటు విప్పి అందిస్తూ, మీ ఊళ్ళో ఓ 200 అరటిపళ్ళు కొనమన్నానని అత్తయ్యతో చెప్పు. ఇక్కడి నుంచి తీసుకెళ్తే చితికి పాడైపోతాయి. తీసుకెళ్లడం ప్రయాస కూడాను. ఇదిగో
ఈ డబ్బుంచు అంది. అదేంటొదినా, అమ్మ తప్పకుండా కొంటుంది. అరటిపళ్ళ భాగ్యానికి డబ్బు ఇవ్వాలా నువ్వు? కాదులే, ఉంచు. ఈ సారెలో మీ డబ్బేమీ పడకూడదు అంది పార్వతి. రుక్మిణి సిల్కు చీర రెపరెపలాడించుకుంటూ వచ్చింది. ఆ, వాళ్ళ డబ్బు పడకుండానే అవుతుందా ఏంటి? ఈ తీసుకెళ్లేవి ఏ మూలకి సరిపోతాయి? అత్త మళ్ళా ఎలాగూ చేయిస్తుంది. పార్వతికి చాలా కోపం వచ్చింది. రుక్మిణి అహంకారానికి తనే కారకురాలేమో అనిపించింది. అయినా రామాన్ని చూసి కోపం కనిపించనీయకుండా చేసుకుంది. అత్తయ్య భాగ్యశాలి, సిరి సంపదలతో పెట్టి పుట్టింది. నా వంటి వాళ్ళనెందరినైనా పోషిస్తుంది. ఇక మనవడి బారసాలకి పెద్ద పెట్టిన సారి పంచిపెట్టుకుంటే విశేషమే ఉంది అంటూ రామం కేసి చూస్తూ, చూడు రామం, రుక్కు అన్నట్టు నేనేమీ గొప్పగా చెయ్యలేకపోయాను. పిల్లాడికి కూడా ఏమీ పెట్టలేకపోయాను. పురిటికి వాటికి కాస్త ఖర్చయింది. కలిగినంతలో ఏదో చూశాను. ఏమీ అనుకోవద్దని అత్తయ్యతో చెప్పు. మాకు మాత్రం రుక్కు కాకపోతే ఇంకెవరున్నారు? ఈసారి నేనొచ్చినప్పుడే ఏవైనా తీసుకొస్తాను అంది. రామం సిగ్గుపడ్డవాడిలా తలదించుకున్నాడు. నువ్వెంత చేస్తే అంతే సంతోషం వదినా. అమ్మకి నాకు కూడా అలాంటి పట్టింపులు లేవు. ఇక నీ చెల్లెలు నీకు పరాయిది కాదు. నువ్వెందుకంత బాధపడుతూ చెప్తున్నావు? ఆహా, మాట వరుస కన్నాన్లే. బండెక్కే ముందు చెల్లెలకి బొట్టు పెట్టి చేతిలో 25 రూపాయలు పెట్టింది పార్వతి. నీ చేతి ఖర్చులు కుంచుకో. ఎప్పుడైనా ఏవైనా అవసరమైతే వ్రాస్తూ ఉండు. నన్నడిగి తీసుకెళ్లడానికి నీకు బిడియం దేనికి? బాబు జాగ్రత్త. రైల్లో జాగ్రత్తగా పట్టుకో. కిటికీ దగ్గర కూర్చోకు సుమా. వెళ్ళగానే దిష్టి తీయించు. అత్తయ్య ఎలాగూ తీస్తుందిలే. మరి జాగ్రత్తగా వెళ్ళిరా అంది పార్వతి. రుక్మిణి ఏదో అపరాధం చేసిన దానిలాగా తల ఎత్తలేకపోయింది. నెమ్మదిగా వెళ్తాను అనేసి బండెక్కింది. కన్నీళ్లతో బండిని చూస్తూ నించుంది పార్వతి. ఇంట్లోకి వెళ్తే మేదరు ఉయ్యాల ఖాళీగా ఊగుతూ బోసిగా కనిపించింది. ఉయ్యాల తాళ్లు పట్టుకుని దీనంగా నిట్టూర్చింది పార్వతి. స్త్రీ ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి నవల ధారావాహిక 8వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.